యువత, ఓ యువత, నీ గురించి, నా గురించి, మన దేశం గురించి మాట్లాడుకుందాం. రండి, శ్రద్ధగా ఈ 4 మాటలు వినేటువంటి ప్రయత్నం చేయండి. వింటే సరిపోదు, కాస్త ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఆలోచన చేస్తే మటుకు సరిపోదు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి కొన్ని విషయాల గురించి, అందులో ముఖ్యమైనటువంటి ఏ ఒక్కటైనా సరే మనం ఆచరణలోకి తీసుకొస్తే నిజంగా చెప్తున్నాను, మిరకల్స్ చేయవచ్చు మన లైఫ్లో. మనం లైఫ్లో కదా, సరే లైఫ్లో కొంతమంది యూత్ యొక్క ఆలోచనలు ఎట్టుంటాయి తెలుసా? మనం సంతోషంగా కాలాన్ని గడిపినా, లేక భయంతో, బాధతో, నిరుత్సాహంతో గడిపినా కూడా మనకు తెలుస్తూనే, మనం తెలుసుకోకుండానే ఈ కాలంలో, ఈ టైం, యూత్ అనేటువంటి పవర్ఫుల్ టైం గడిచిపోతుంది. ఇది నిజం. కాకపోతే ఈ నిజాన్ని నిజంగా, నిజాయితీగా మనం స్వీకరించలేకపోతున్నాం. మనమే యూత్, ఇదే నిజం. యూత్ అంటే ఎంజాయ్మెంట్ అని చెప్పేసి నిజంగా ఆ ఎంజాయ్మెంట్ యొక్క నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయకోకుండా యూత్ అనేటువంటి అద్భుతమైన టైంని పోగొట్టుకుంటున్నాం. అందువలనే మన యూత్ని, నిజమైనటువంటి యూత్ ద్వారా దోపిడీలకు, దౌర్జన్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, ఇంకా చెప్పాలంటే మరీ నీచమైనటువంటి కార్యాలకు మన యూత్ అనేటువంటి వాల్యుబుల్ టైంని, ఆ విలువని దిగజార్చుకుంటున్నాం. కాదేమో తెలుసుకోండి, ఒక్కసారి పరిశీలించండి. చూడండి ఎంత వేస్ట్ ఆఫ్ టైం చేస్తున్నాము. చూడండి ఎంత నెగిటివ్ థింకింగ్స్తో మన బ్రెయిన్ని చెడగొట్టుకుంటున్నాము. చూడండి మనకున్నటువంటి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలని ఎలా వదిలేసుకుంటున్నాము. అందుకోసమే ప్రత్యేకించి యూత్, ది గ్రేట్ స్టూడెంట్స్, అద్భుతమైనటువంటి ఫ్యూచర్ లీడర్స్కి చెప్తున్నాను. ఇందులో మాట్లాడుకున్న 4 మాటల్లో ఒక్కటైనా సరే విత్ హానెస్టీ మనం ఆచరించి చూస్తే అద్భుతాలను సృష్టించవచ్చు. తెలుసుకుందాం. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తరుగుతుంది, కష్టాల్లో కలిసి ఉంటే అందరం గెలుచుకుంటాం అనేటువంటి ఈ మౌలిక సామాజిక సూత్రాలను, అనుభవాలను ఆనందంగా ఆస్వాదించలేకపోతున్నాం. చక్కనైనటువంటి యూత్ టీమ్స్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. నాలెడ్జ్ బేస్డ్ టీమ్స్తో క్రియేట్ చేసుకొని అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్ని చేయాల్సినటువంటి యూత్ టీమ్స్ గాను, యూనిట్స్ గాను క్రియేట్ అయిపోయేసి వాళ్ళకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని అన్వాంటెడ్ విషయాలపైన ఫోకస్ చేసి అద్భుతమైనటువంటి యూత్ని వాల్యూ లేకుండా చేసుకుంటున్నాం. అందుకే చెప్తున్నాను, గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లుగా ఊహించుకుంటాం. కాబట్టి ప్రస్తుతం కష్టంగానూ క్లిష్టంగానూ ఉంటుంది, ఎందుకంటే అది ఒక పరీక్ష. కాబట్టి దానిని నూతనంగా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, అంటే ఎవ్రీ మినిట్ ఈజ్ సో వాల్యుబుల్, ఎవ్రీ మినిట్ ఈజ్ సో న్యూ. మరి నీలో కొత్తదనం, నీలో సృజనాత్మకత, నీలో క్రియేటివిటీ, నీలో ఇన్నోవేటివ్, నీలో అద్భుతం ఎక్కడ కనిపిస్తూ ఉంది? అడుగు నిన్ని, ఓ అద్భుతమైనటువంటి శక్తి కలిగిన యువత, పరిశీలించుకో నిన్ను నువ్వే. అనంతమైన దుఃఖాన్ని ఓ చిన్న చిరునవ్వు చిరిమేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఒక చిన్న చిరునవ్వుతో దూరం చేస్తుంది. ఆ చిన్న చిరునవ్వు కూడా మనకు ఎంతో విలువను అందిస్తుంది. మరి చిరునవ్వుని, కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇది చేయాలి. ఏదో పోయినట్టుగా యూత్లో ఎంజాయ్ చేయవలసినటువంటి, అంటే సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయవలసింది, నాలెడ్జ్ని ఎంజాయ్ చేయవలసింది, ఇన్స్పిరేషన్ని ఎంజాయ్ చేయవలసింది, పేరెంట్స్ని ఎంజాయ్ చేయవలసింది, ఫ్రెండ్స్ని ఎంజాయ్ చేయవలసింది, ఇంకా చెప్పాలంటే మన శక్తిని ఎంజాయ్ చేయవలసింది పోనిచ్చి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ పైన ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. అదే ఎంజాయ్మెంట్ అనేటువంటి భ్రమలో ఉంటున్నారు. అదే మన సినిమాలంట, హీరోలంట, క్రికెటర్లంట, ఇదంట అదంట. దాని వెనకాల దాగున్నటువంటి ఓ పేట్రియాటిజం పైన, పేరెంటిజం పైన మనకు ఫోకస్ రావట్లేదు. అదే ప్రమాదం. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోదాం. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకుందాం. అయిన వాళ్ళందరితో ఆనందాన్ని పంచుకుందాం. కష్టాలలో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న కష్టాలకు తట్టుకోలేక దారుణమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు మన యూత్ చాలామంది.
అదన్నీ తప్పండి. వాటినన్నిటిని దూరం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోవాలి. ఓర్చుకుందాం. చేసేది తప్పని తెలిస్తే, యూత్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నది తప్పని తెలిస్తే మన అలవాట్లను మార్చుకుందాం. గతం చేసిన గాయాలు మరిచిపోదాం. ముందున్న గమ్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన గోల్ని, మన టార్గెట్ని చేరుకుందాం. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం. అందున యూత్ జీవితం అంటే అద్భుతమైనటువంటి యుద్ధం. ఇట్ ఈస్ ఎ బిగ్ బ్యాటిల్. పోరాడుతూనే ఉందాం. అద్భుతమైన సైనికుడిలా మనల్ని మనం గెలుచుకుందాం, దేశాన్ని గెలిపించుకుందాం. For such engineering classes on electromagnetic waves and transmission lines, antennas, cellular mobile communications, satellite communications and all communication engineering subjects, and for personality development, inspiring talks, motivational talks, and for good handwriting skills, kindly subscribe our channel Kasigari Prasad. Thank you. Jai Hind, Jai Bharat.